హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? సో జైపేట నుంచి విజయవాడకి వెళ్ళిన ఫుల్ వీడియోనైతే అప్లోడ్ చేస్తున్నాను. సో నేనైతే వెళ్ళాను, నన్ను తీసుకెళ్ళిన వీళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు అనేది ఇప్పుడు నేను షేర్ చేయబోతున్నాను. మీకు వచ్చినట్టే నాకు కూడా డౌట్ వచ్చింది, ఇప్పుడు ఎంత అవసరమా ఈ సిచ్యువేషన్లో వెళ్ళడం అని అనుకున్నాను. కానీ పాస్పోర్ట్ తీసుకునే పర్సన్ ఎవరైనా సరే కంపల్సరీగా అక్కడ అటెండ్ అవ్వాల్సింది. జపాన్లో జరిగే ఈవెంట్స్కి అయితే డైనికా సెలెక్ట్ అయింది. సో దట్స్ వై పాస్పోర్ట్ నీడ్. సో తను మైనర్ కాబట్టి ఫ్యామిలీ పాస్పోర్ట్ కంపల్సరీ. ఫ్యామిలీ పాస్పోర్ట్ కావాలంటే నేను, మా వారు అంటే ముగ్గురం వెళ్ళాల్సిందే. సో మాకైతే ఆఫ్టర్నూన్ 3:30కి ఇచ్చారు. ఈ లోపట్లోనే పాస్పోర్ట్కి సంబంధించిన పాస్పోర్ట్ కావాల్సిన దానికోసం స్టూడియోకి అయితే వెళ్ళాము. ఆ స్టూడియోలో ఒక హాఫ్ అన్ అవర్ మెట్లు టిక్కని ఎగిరి గంతులేసి వెళ్ళేసరికి ఒక హాఫ్ అన్ అవర్ పట్టింది. సో కొంచెం నాకు 1 మంత్ అయిపోయింది కాబట్టి కొంచెం అంత పెయిన్ ఏం లేదు, కొంచెం ఫ్రీగానే ఉంది. కాకపోతే ఒక 5 మినిట్స్ అలానే స్టాండర్డ్గా నిల్చునేసరికి అప్పుడు పెయిన్ వస్తుంది. సో వెళ్ళే దారిలో మా షాప్ దగ్గర అయితే ఆగాము. 1 మంత్ అయిపోయింది నేను షాప్కి వెళ్ళక, షాప్లో కూర్చోక. సో సండే డ్యూటీ మా మ్యాపిక్ తీసుకున్నాడు కాబట్టి నేను కొంచెం ఇబ్బంది ఏం పడలేదు, ఎక్కువ ఆలోచించట్లేదు. సో వెళ్ళేటప్పుడైతే షాప్ దగ్గర ఒక హాఫ్ అన్ అవర్ ఆగాము. కొంచెం అక్కడ వేరే వర్క్ ఉంటే జిరాక్స్లు, ఆధార్ జిరాక్స్లు, 10th పాన్ కార్డు ఇవన్నీ జిరాక్స్లు తీసుకొని అవన్నీ ఫిల్ చేసేసరికి 12:30 అయింది. సో ఎగ్జాక్ట్లీ 12:30కి జేపీడీ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాము. సో 9కి మంచిగా టిఫిన్ చేసి వచ్చాము. మరి ఇక్కడ నుంచి స్టార్ట్ అవ్వాలంటే మా వారికి కంపల్సరీగా టీ పడాల్సిందే. ఎన్ని డ్రాపింగ్లు వస్తాయి తెలుసా టీకి? జేపీటీ నుంచి విజయవాడ వెళ్ళేసరికి ఒక 2-3 అయితే కంపల్సరీగా. సో ఇక్కడ వెళ్తూ మా షాప్లో అయితే తెలిసిన వాళ్ళు ఒక విరజాజి పూలు అయితే ఇచ్చారు. ఆ విరజాజి పూలను అయితే వెనకాల మా డైనికా అండ్ డైనికా అందిస్తుంది. మినీ అయితే వాటిని కట్టేస్తుంది. పూలు పెట్టుకుందాం అనుకున్నాము, కానీ ఆ కారు అటు ఇటు మూవ్ అయ్యేసరికి అన్నీ కుదరలేదు, కొన్ని మాత్రమే కట్టారు. సో ఇప్పుడైతే వద్దులే, మంచిగా నేచర్ని ఎంజాయ్ చేస్తూ చూడండి, ఇప్పుడు ఆపేసేయండి అని చెప్పాను. సో తర్వాత నేనైతే చిన్న ఒక 2-3 రీల్స్ అయితే చేసుకున్నాను. ఇక్కడ రాకి వీడియో తీస్తున్నాడు ఒక రౌండప్లో, నేనే ఎక్స్పర్ట్ అన్నంగా. సో ఫైనల్గా అయితే పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే చేరుకున్నాము. సో ఫస్ట్ అయితే ఇక్కడ మనకు అంత ఏమీ తెలియదు. సో నన్ను చూసి అయితే వెంటనే రెస్పాండ్ అయ్యి ఒక వీల్ చైర్ అయితే తీసుకొచ్చారు. సో నిజంగా మెడికల్ మీద వెళ్తే ఎంత ఫాస్ట్గా అవుతుందో అనిపించింది నాకు. అంతేకాకుండా అక్కడ వాళ్ళు తీసుకునే రిసీవింగ్ అయితే ఎక్స్ట్రాడినరీ. నాకు చాలా బాగా నచ్చింది. వన్స్ పాస్పోర్ట్ ఆఫీస్లో అడుగు పెట్టామా, మేడంకి త్వరగా చూడండి, మేడం కావాల్సినవి అని ఫాస్ట్గా అయితే వాళ్ళ దగ్గరుండి మరీ చేయించారు. సో అలా అయితే 3:30కి వెళ్ళాము. మ్యాక్సిమం మాతో పాటు వెళ్ళినాం ఇంకొక ఇద్దరు మాకు తెలిసిన మేడం, అంటే కరాటే మేడం వాళ్ళు కూడా తీసుకున్నారు కాబట్టి వాళ్ళకైతే ఆల్మోస్ట్ 8:30-9 వరకు అయితే పాస్పోర్ట్ ఆఫీస్లోనే సరిపోయింది. మాకు 4 నుంచి 5:30 ఒక కరెక్ట్గా 1.5 అవర్లోనే కంప్లీట్ అయిపోయింది. అసలు నిజంగా ఇంత ఫాస్ట్గా అయిపోతుందా అనుకున్నాను నేనైతే, కానీ అది నా వీల్ చైర్ ఎఫెక్ట్ అండ్ నా ఎఫెక్ట్ వల్ల అయితే త్వరగా వీల్ చైర్ ఎక్కించేటప్పుడు అయితే చాలా కష్టంగా ఉంది, దిగేటప్పుడు అయితే అది దానంతటా అవే వచ్చేస్తుంది. అసలు నిజంగా మా వారు ఎంత ఇబ్బంది పడుతున్నారో. ఫుల్ టైర్డ్ అయిపోయాను అబ్బా లోపలికి వెళ్ళి బయటకు వచ్చేసరికి. సో స్వీట్ కార్న్కి అయితే కారం వేసి తీసుకొచ్చారు. అది వేడిగా కారంతో తినేసరికి మూతంతా కాలిపోయింది. మళ్ళీ వెంటనే ఒక పైనాపిల్ జ్యూస్, ఒక 10 మినిట్స్ గ్యాప్ ఇచ్చి పైనాపిల్ జ్యూస్ అయితే తీసుకున్నాను. వాళ్ళు జ్యూస్ వద్దన్నారు. మినీ డైనికా వాళ్ళైతే ఐస్ క్రీమ్ తినేశారు. అయినా కూడా స్టమక్ ఎంటీగా ఉంది. మార్నింగ్ ఎప్పుడో టిఫిన్ చేసి వచ్చాము. రోజు నాకు డైలీ టైం టు టైం మార్నింగ్ టిఫిన్, లంచ్, స్నాక్స్, ఫ్రూట్స్ ఇలా తినేసరికి ఈరోజు అస్సలు ఆగలేకపోతున్నాను. ఇంకా అయిపోయింది, నాకు కావాలి, ఇంకా బిర్యానీ కావాల్సింది. అసలు కళ్ళల్లో ఫుల్ మీల్స్ ప్లేట్సే కనిపిస్తున్నాయి, అంత ఊహల్లోకి వెళ్ళిపోయాను నేను. బిర్యానీ, దమ్ పీసులు, ఫ్రై పీసులు ఇలా ఫుల్ మీల్స్ మొత్తం ప్లేట్స్ నాకు డ్రీమ్ లాగా కళ్ళ చుట్టూ తిరుగుతున్నాయి. ఈ విషయం మా వారికి చెప్పేసి ఆగండి ఇక్కడ హోటల్ శ్రీ సాయి చూపిస్తున్నానంటే ఇక్కడ టిఫిన్ చేయడానికో లంచ్ చేయడానికో రాలేదు, ఇక్కడ మీకు స్పెషల్గా ఏం చూపించడానికి తీసుకొచ్చానంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ వెరైటీస్ స్నాక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. అరిసెలు, చక్రాలు, సెకినాలు, అలాగే చకోడీలు, బొబ్బట్లు, హల్వా ఇలాంటి
చాలా వెరైటీ స్నాక్స్ అయితే ఇక్కడ దొరుకుతాయి. ఎక్కువ మనం ఇంట్లో చేసుకున్నట్టుగానే అనిపించాలి అని ప్రిపేర్ చేయాలనుకుంటే నేనైతే దీన్ని ప్రిపేర్ చేస్తాను. ఎందుకంటే మనకి ఇంట్లో టైం ఉండినప్పుడు మనం ఇక్కడ నుంచి తీసుకెళ్ళి తింటే చాలా టేస్టీగా ఉంటాయి. నేను ఇది రావడం ఇప్పుడు 4th టైము. సో ఇప్పుడు నేను కార్ దిగలేను కాబట్టి నన్నైతే కార్లో ఉంచేసి మా గ్యాంగ్ మొత్తం లోపలికి వెళ్ళింది. సో ఇక్కడ మీరు చూస్తూ ఉండండి, 2 కవర్స్ తీసుకొచ్చారు. అక్కడ 1500 బిల్ ఏమో చేసుకొచ్చారు మంచి గట్టిగానే. సో వెళ్ళేటప్పుడు మా జ్ఞాపిక హాస్టల్కి తీసుకెళ్ళాలి. అలాగే మేము ఇక్కడ ఇంటి దగ్గర కొంచెం నేను ఫ్రీగానే ఉన్నాను, బాగా తిని ఇంకా కొంచెం ఫ్యాట్గా అవుదామని ఇంకా అన్నీ తీసుకొస్తున్నారు. రియల్లీ నేను నిజంగా తగ్గాను పెరిగాను అర్థం కావట్లేదు. వారు అసలు ఎక్కడికైనా వెళ్తే కొంచెం కొంచెం తీసుకురమ్మని చెప్తే అసలు భారీ ఎత్తున తీసుకొచ్చి పెడుతున్నారు. అలానే మా ఇంట్లో అయితే ఈ 1 monthలో ఎన్ని సరుకులు వేస్ట్ అయిపోయి, కూరగాయలు తెస్తే కూరగాయలు వేస్ట్, ఆకుకూరలు తెస్తే ఆకుకూరలు కుళ్ళిపోతున్నాయి. ఊరికనే అనరు ఇల్లాలు బాగుంటేనే ఇల్లు బాగుంటుంది అని. సో నేను బాగుంటేనే కదా నా ఇల్లు బాగుంటుంది. సో అలాగే నా ఇంట్లో వస్తువులు నాకు మాత్రమే తెలుస్తాయి. ఇక్కడ మా వదిన వాళ్ళు అలాగే మినీ గ్లోరీ వీళ్ళు ఎంత చేసినా సరే నాకు తెలిసినంత బాగా వాళ్ళకి ఏం తెలుస్తుంది. సో మంచిగా టయానికి టిఫిన్లు వేస్తున్నారు, వంట చేస్తున్నారు, నైట్ అన్నీ దగ్గరుండి అందిస్తున్నారు. చాలా ఇంకా నేను రికవరీ అయ్యాక మళ్ళీ మొత్తం ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి ఒకసారి. ఇంకా హ్యాపీ మూడ్ వచ్చే టైం అయిపోయింది. వర్ణం రెస్టారెంట్ ఇది గొల్లపూడిలో ఉంది. సో ఫస్ట్ టైం అయితే ఇక్కడికి వచ్చాము మేము. సో ఇక్కడ దమ్ బిర్యానీ, ఫ్రై బిర్యానీ, అలాగే నాటుకోడి బిర్యానీ అండ్ ఫ్రైడ్ రైస్ ఇలా 4 అయితే ఆర్డర్ చేసుకున్నాము మేము. సో అందులో నాకు దమ్ము, ఫ్రై, అలాగే నాటుకోడి. సో ఈ 3 కూడా ఎలాంటి డిఫరెంట్ కలపలేదు, 3 ఈక్వల్గా ఉన్నాయి. సో కానీ ఫ్రైడ్ రైస్ అయితే పెప్పర్ వేసారు, చాలా టేస్టీగా ఉంది. అదొక్కటే నాకు మంచిగా అనిపించింది, చాలా టేస్టీగా ఉంది ఫ్రైడ్ రైస్. ఇంకొకసారి ఎప్పుడైనా వస్తే నేను ఫ్రైడ్ రైస్ కోసం వస్తాను తప్ప బిర్యానీ కోసం, దమ్ము, ఫ్రై కోసం అస్సలు నేను రాను. సో అసలు నాకు నచ్చలేదు కూడా, మాకు ఎవ్వరికీ నచ్చలేదు. వస్తే ఫ్రైడ్ రైస్ కోసమే వస్తాము. బిల్ వచ్చేసి 1600 అయిపోయింది. సో ఇక్కడ ఒక్కొక్క ప్లేట్ వచ్చేసి 380, నాటుకోడిది అయితే 420. సో మళ్ళీ చాలా హై రేట్లు ఉన్నాయి కానీ టేస్ట్ మాత్రం 0. సో ఇంకా అక్కడ నుంచి చిన్నగా స్టార్ట్ అయిపోయామమ్మ. తిన్నాక పాస్పోర్ట్ ఆఫీస్లో అయితే వీల్ చైర్ మీద ఉన్నాను. సో ఆ తర్వాత నుంచి ఒక 3 hours కార్లోనే కూర్చున్నాను. అంతకుముందు 3 hours కార్లోనే కూర్చున్నాను కాబట్టి కొంచెం కాళ్ళకి ఇబ్బందిగా అనిపించింది, కొంచెం పెయిన్ వచ్చేసింది. సీట్లోనే బాగా పెట్టుకున్నాను. ఫైనల్గా కట్టిన పూలు అయితే విరజాజి పూలు, మంచిగా పూలు పల్లె స్మెల్ వస్తుంది, ఎంత బాగుంది. మంచిగా కట్టింది మమ్మీ కూడా పూలు. నాకు అంత కట్టడం రాదు. నేను కట్టానంటే ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ అన్నీ దిక్కులు తిరిగి వస్తాయి. అలా కడతాను నేను కడితే అసలు తలలో పెట్టుకున్న దగ్గర ఉండవు. మన జడ ఎంత బాగుంటుందో అంతకంటే ఎక్కువ బాగా వెళ్ళిపోతాయి. సో ఇంకా ఈ శ్రావణ మాసంలోని రేపు 21st శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం ఉంది కాబట్టి నేనైతే సింపుల్గా పూజ చేసుకుంటాను. సో నేను ఎలాగో వరలక్ష్మి వ్రతం చేయలేకపోతున్నాను కాబట్టి గణపయ్య వినిపిస్తుందా, నెక్స్ట్ నీ పండగ కల్లా నేను రికవరీ అవ్వాలి చెప్తున్నా. గట్టిగా కోరుకుంటున్నాను వినాయక చవితి పండగ కల్లా కొంచెం క్యూర్ అవ్వాలి, ఏ సపోర్ట్ లేకుండా నడవాలని. సో ఈ మంత్లోనే 28 కానీ 31st కానీ హాస్పిటల్కి వెళ్ళాలి. సో డాక్టర్ చెప్పిన దాన్ని బట్టి నెక్స్ట్ తెలిసిపోతుంది. సో కొంచెం కాలు కింద పెట్టచ్చు అని అంటే కొంచెం స్లోగా నడవటం స్టార్ట్ అయితే ఇంకా మంచిగా పండగ చేసుకోవచ్చు, ఆ పని నేను చేసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. సో ఏమవుతుందో చూడాలి. ఇంకా మొత్తం భారం మొత్తం దేవుడి మీద వదిలేస్తున్నాను. మీరేమంటారు? నేను త్వరగా కోలుకోవాలని మీరు కోరుకుంటున్నారా? అయితే మీరు కూడా ప్రేయర్ చేయండి. ఫైనల్గా అయితే పాస్పోర్ట్కి అయితే అప్లై చేసాము. సో ఫస్ట్ టైం 0 మైండ్ తోటి పాస్పోర్ట్ ఆఫీస్కి అయితే వెళ్ళాము. సో ఏం పర్వాలేదు, ఏం ఇబ్బంది పడవసరం లేదు, ఏం తెలియపోయినా అక్కడ చెప్తారు. సో మనకి ఎలాంటి డౌట్, భయం అవసరమే లేదు. కొంచెం డేర్ అండ్ డాష్గా వెళ్తే చాలా మొత్తం క్లియర్గా ఉంటుంది. మన దగ్గర అన్ని ప్రూఫ్స్ కరెక్ట్గా ఉంటే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్ ఈజీగా అవుతుంది. సో అలాగే పాస్పోర్ట్కి సంబంధించిన ప్రాసెస్ అయిపోయింది, పోలీసుల వెరిఫికేషన్ కూడా అయిపోయింది వితిన్ 1 dayలోనే. సో ఇది పాస్పోర్ట్కి సంబంధించిన వీడియో, జేపీటీ నుంచి విజయవాడ వెళ్ళిన వీడియో. సో నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. సో ఇక్కడ చివరి వరకు ఓపిక చేసుకొని ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూసి ఉంటే మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్. మీరందరూ ఇలాగే సపోర్ట్ చేయండి.